పురాణాలలో కనబడే జాతులు. 1. ప్రాచీన కాలంలో భారతదేశంలో నివసించిన జాతుల గురించి పరిశోధనలు చాలానే జరిగాయి. చరిత్ర చెప్పిన సత్యాల కన్నా ఆర్య వాజ్మయం చెబుతున్న కథనాలే జనంలో ఎక్కువ ప్రచారంలో ఉన్నాయి. అవి మూఢ నమ్మకాలకు దారితీస్తూ వర్గ, వర్ణ విభేదాలను బలపరుస్తున్నాయి. పురాణ కథలలో నాగులు, యక్షులు, రాక్షసులు, అసురులు, దేవగణాలు ప్రధానంగా కనిపిస్తారు. రామాయణ కథలో వానరులు ప్రత్యేకంగా కనిపిస్తారు. వీరేగాక దైత్య, దానవ, గంధర్వ, ఉరగ, పతగ, కిన్నర, గరుడ, మతంగ, సుర జాతుల ప్రసక్తి కనిపిస్తుంది. జాతులు ఎలా పుట్టాయో చెప్పే వివరాలు ఉన్నాయి. వాస్తవానికి పైన పేర్నున్న జాతులన్నీ మానవ సముదాయాలే. ఇందులో చాలా పేర్లు సంస్కృతీకరించబడిన పేర్లు. ఆర్య వాజ్మయం స్థానిక జాతులను వారి గణ చిహ్నాలతో చెప్పింది. కొన్ని సందర్భాలలో గణ చిహ్నాలనే వారి రూపాలకు అన్వయించింది. ఆర్య జాతులు భారతదేశంలో ప్రవేశించినప్పుడు స్థానిక జాతులు వారిని అద్దుకున్నాయి, ప్రతిఘటించాయి. ఆ పోరాటాలలో స్థానిక వీరుల రణ కౌశలము, వేగము గమనించిన ఆర్య జాతులు స్థానికులను తమ భాషలో ఆయా సంకేతాలతో గుర్తుంచుకున్నారు. శత్రువులు తరుముతున్నప్పుడు పాములలాగా నేలకు జారిపోతూ అతివేగంగా పాకుతూ తప్పించుకునే వారిని సర్పజాతులుగా, నాగులుగా, పన్నగులుగా, ఉరగులుగా చెప్పారు. లాఘవంగా ఎగురుతూ చెట్ల మీదికి ఎగబాకే వారిని గరుడ, పతగ జాతులుగాను, కొండచరియలలో దాక్కుని అదృశ్యంగా పోరాడే వారిని యక్ష జాతులుగాను, ఇలా వారికి తోచిన రీతిలో సానా లక్షణాలను బట్టి చెప్పుకున్నారు. భౌగోళికమైన మార్చుల వల్లను ఉన్నదోట మౌలిక సదుపాయాలు లేకను ప్రజలు వలస పోవటం పరిపాటి. ఇండియాకు వలస వచ్చిన జాతులలో అలాంటి 6 ప్రాథమిక జాతులున్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. అవి: 1. నీగ్రిటో, 2. ప్రోటో ఆస్టలాయిడ్, 3. మాంగోలాయిడ్, 4. మెడిటరేనియన్ క్రో, పశ్చిమ బ్రాకీసెఫాలిక్, 6. నార్దిక్ జాతులు. నీగ్రిటో జాతులు ఆఫ్రికా నుండి, ప్రోటో ఆస్టలాయిడ్లు పశ్చిమ ఆసియా నుంచి వచ్చారట. నీగ్రిటోల ఛాయలు భారతదేశంలోని కొన్ని గిరిజన సముదాయాలలోనూ, అండమాన్ దీవులలోనూ కనిపిస్తున్నాయంటారు. ఆంధ్రప్రదేశ్లోని యానాదులో మూలం కలవారు ఆస్టలాయిడ్ల వారసులు అసురులుగాను, నార్జిక్ జాతుల వారు ఆర్యులుగాను, మెడిటరేనియన్ జాతులు ద్రావిడులుగాను ప్రచారంలోకి వచ్చారని అన్నారు. ఇండియాకు వలస వచ్చిన సిరియన్లు సురులుగా, అసీరియన్లు అసురులుగా ప్రసిద్ధులయ్యారని మరో కథనం ఉంది. శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం భారతదేశంలో మొదట నివసించిన వారు నీగ్రిటో జాతుల ప్రజలు. ఏనాదులు, పులయన్లు వారి వారసులు, సంతాలులు, ముండారీలు, శబరులు మొదలైనవారు అసురుల వారసులు. ఆర్య, ఆర్యేతర జాతులు పరస్పరం భిన్నమైనవే అయినా కాలక్రమంలో వారి మధ్య వివాహ సంబంధాలు ఏర్పడ్డాయి. జాతుల సమ్మిశ్రణం జరిగింది. భారతదేశపు భౌగోళిక స్థితిని బట్టి వింధ్య పర్వతాలకు అవతలి వారిని ఉత్తర భారతీయులుగాను, ఇవతలి వారిని దక్షిణ భారతీయులుగాను పరిగణిస్తుంటారు. ఉత్తర భారతదేశం వారు దేవ, ఆర్యగణాల వారసత్వం గలవారని, దక్షిణ దేశం వారు స్థానికులు అని, ద్రావిడులు అని ఒక భావన ఉంది. ఉత్తర భారతదేశంలో పశ్చిమ యురేషియన్ జాతుల వారు, మధ్య ఆసియా, మధ్య ప్రాచ్యదేశాల నుంచి, కాక్సస్, యూరప్ ప్రాంతాల నుంచి వచ్చిన వారు ప్రధానంగా ఉండేవారు. వారు తమను తాము దేవ, ఆర్య, సుర గణాలుగా ప్రచారం చేసుకున్నారు. వీరంతా ఒక వర్గం. దక్షిణ దేశంలో స్థానిక జాతులతోబాటు అండమాన్ ప్రాంతాలలోని జాతుల వారసత్వంగల వారు ఉండేవారు. వీరంతా ఒక వర్గం. ఆర్యుల సాహిత్యం ప్రకారం వీరు అసురులు. కొన్ని వేల సంవత్సరాల పాటుపై 2 వర్గాలకు ఘర్షణలు జరిగాయి. దేవాసుర యుద్ధాలు అవే.
భౌగోళిక ఉరిజామాలు, పంక, నగరాల విధ్వంసం, జీవనం కోసం కపప సాగటం వంటి అనేకానేక సంఘటనలలో ఈ జాతుల మధ్య, తెగల మధ్య సంఘర్షణలు జరిగిన సమ్మిశనము జరిగింది. క్రీ. పు. 4200 ప్రాంతాల నుంచి ఈ జాతుల మధ్య సమ్మిశనం మొదలైందంటారు. ప్రకృతి, జీవుడు, చావు పుట్టుకలు, దుఃఖం, మోక్షం వంటి భౌతిక, మానవాతీత శక్తుల గురించిన చర్చలు జరిగాయి. భిన్న మతాలు, వాదాలు వ్యాప్తిలోకి వచ్చాయి. జైన, బౌద్ధ ధర్మాలు, శైవ, వైష్ణవ ధర్మాలు పరస్పరం సంఘర్షించటం జరిగింది. దేవ, ఆర్యగణాల ఆధిపత్యాన్ని చాటే విధంగా పురాణ వాజ్మయం విస్తరించింది. దేవుళ్ళుగా కొందరిని భూదేవులుగా మరికొందరిని నిలబెట్టే ప్రయత్నంలో సామాజిక సంబంధాలపై నియంత్రణ మొదలైంది. ఫలితంగా వర్ణ ధర్మాలు రూపొంది స్థిరపడ్డాయి. వివాహ సంబంధాలలో కట్టుబాట్లు, ఆంక్షలు మొదలయ్యాయి. కులాల ఏర్పాటు అనంతర పరిణామం అని శాస్త్రవేత్తలు అంటున్నారు. జన్యు విశ్లేషణల ప్రకారం ఉత్తర, దక్షిణ భారతీయులలో జన్యుపరమైన సమాన లక్షణాలు చాలా ఉన్నాయని, కొడైకెనాల్ కొండల్లోని పాళెగార్ల దగ్గర్నుంచి రాజస్థాన్లోని బిల్లుల వరకు అన్ని తెగలలోనూ జన్యుపరమైన బదిలీలు, జన్యువుల సంకరం జరిగాయని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. అయినప్పటికీ కొన్ని కులాలు తమను స్వచ్ఛమైన వారిగా, ఉన్నతులుగా చెప్పుకోవటం, కొన్ని కులాలపై ఆధిపత్యం చలాయించడం జరుగుతూనే ఉంది. ఈ భ్రమల నుండి బయటపడవలసిందే. పురాణాలలోనే కనిపించే భౌగోళిక విభజన మరొకటి ఉంది. అది స్వర్గ, మర్య, పాతాళ లోకాలు అనే అంశం. స్వర్గం దేవతలది. స్వర్గం పైన ఆకాశంలో ఉన్నది అని నమ్మకం. అంటే ఇది భారతదేశ పటంలో పైన ఉత్తరాన ఉన్న ప్రాంతం. మధ్య దేశం మానవులది. దండక ప్రాంతం, ఇదే మర్యలోకం. కిందిది పాతాళలోకం, అదే నాగలోకం అన్నారు. ఇది చోళ పాండ్యచేర రాజులు పాలించిన ప్రాంతం. రామాయణంలో ప్రధానంగా కనబడే జాతులను ఈ క్రింది వర్గాలుగా చెప్పుకోవచ్చు. 1. దేవగణాలు. ఇంద్రుడు, అతని సహచర వర్గము, వీరిని సురులు అని అన్నారు. స్థానిక జాతులను వశపరుచుకోవటానికి వీరు ఆర్య రాజులకు ఆయుధాలు, ఇతర సహాయము అందించేవారు. అందుకు తగ్గ ప్రతిఫలాలు పొందేవారు. 2. ఆర్యగణాలు. వలసలుగా వచ్చి స్థానికులపై ప్రాబల్యాన్ని సంపాదించటానికి ప్రయత్నించిన జాతుల ప్రజలు. 3. అసురులు, రాక్షసులు. స్థానిక ప్రజలు. దైత్యులు, దానవులు, యక్షులు, నాగులు, మాతంగులు మొదలైన జాతుల సముదాయం. వీరు ఆర్యులను ప్రతిఘటించిన వీరులు. 4. వానరులు. స్థానిక గిరిజన, ఆదివాసీ తెగల ప్రజలు, యుద్ధ వీరులు. ఈ జాతుల గురించి చెప్పుకునే ముందు వారి భాషలను గురించి ఒక మాట చెప్పుకోవాలి. రామాయణ కాలం కన్నా ముందు ఈ దేశంలో స్థానిక భాషలు, దేశీ భాషలు చాలా ఉండేవి. ఆ భాషలలో అపారమైన సాహిత్యము వచ్చింది. కాలక్రమంలో సంస్కృత భాషా ప్రాబల్యం వల్లనూ రాజాదరణ లేకనూ అవి చాలా వరకు అంతరించి పోయాయి. చరిత్రకు అందినంత వరకు తొలి శాసనాలు ప్రాకృతంలో బ్రాహ్మీ లిపిలో ఉన్నాయి. క్రీశ 4వ శతాబ్ది నుంచే సంస్కృత భాషలో శాసనాలు కనిపిస్తున్నాయి. ఇవి కూడా బ్రాహ్మీ లిపిలోనే కనిపిస్తున్నాయి. భాషలు. ఒక లెక్క ప్రకారం ప్రపంచ భాషలు 2796. భారతదేశంలో అతి ప్రాచీన భాషగా, ప్రజల వ్యవహార భాషగా పాళుని చెబుతారు. ప్రజలు మాట్లాడే ప్రకృతి సిద్ధమైన భాషగా, దీనిని ఆయా ప్రాంతాలకు, దేశాలకు జోడించి ప్రాకృతంగా చెప్పటము ఉంది. పాళీ ప్రాకృతం, మగధ దేశపు ప్రాకృతం, ప్రకృతి సిద్ధం, మాగధి ప్రాకృతం. అదే
పాళి. పాటలీపుత్రంలోని మాండలికం కాబట్టి దానిని పాలి, పాటలి అన్నారంటారు తిరుమల రామచంద్ర గారు. ప్రాకృత మూల భాష పాలి. వింధ్య ప్రాంతపు ప్రాకృతం పైశాచి. ఇది పాలి కి దగ్గరగా ఉంటుంది. కళింగ దేశంలోని భాష పాలి అని కొందరి వాదన. అప్పటి కళింగదేశం అంటే దక్షిణ ఒరిస్సా, ఆంధ్రదేశంలోని తూర్పు ప్రాంతాలును. బుద్ధుని బోధనలు పాళి భాషలో ఉన్నాయి. జైనుల బోధనలు అర్ధమాగధి ప్రాకృతంలో ఉన్నాయి. ఇది పాళిలోనిదే. భారతదేశంలోని ప్రాచీన శాసనాలు పాళి ప్రాకృతంలో ఉన్నాయి. క్రీపు 250 ప్రాంతం సంస్కృత శాసనాలు ఆ తర్వాత కాలం నుంచే కనబడుతున్నాయి. ప్రాకృతంలో బో అక్షరం లేదు. సంస్కృత శాసనాలు వచ్చిన తర్వాతనే ఈ అక్షరం కనిపించింది. అశోకుని శాసనాలలో ఈ అక్షరం లేదు. నాగ జాతుల భాష ప్రాకృతమే. గ్రీకు దేశం నుండి టర్కీ వరకు ఈ భాష వ్యాపించి ఉంది. ఆయా దేశాలను బట్టి మాండలిక భేదాలతో వేర్వేరు పేర్లతో భాషలు వ్యాప్తిలోకి వచ్చాయి. లిపి బ్రాహ్మీ లిపి. ప్రాచీన యుగాలలో ప్రజల వలసలను బట్టి భాషలలో కొత్త పదాలు చేరుతూ అవి సంపన్నమవుతూ వచ్చాయి. భారత ఉపఖండంలో ఒకప్పుడు దక్కన్ భూభాగంలోని పశ వాతావరణం మార్చు వల్ల ఉత్తరాదికి వలస వెళ్లారని, గంగా సింధు మైదానాలలోని ప్రజలు దక్షిణాదికి వచ్చారని, ఇవి దశలు దశలుగా జరగటం వల్ల భాషల సమ్మిశ్రణం జరిగిందని పరిశీలకుల అభిప్రాయం. ఉత్తరాదికి వలస వెళ్లినవారే సింధు నాగరికతకు పూర్వులు అంటారు. భారతదేశంలో ఆర్యులు అడుగుపెట్టే నాటికి ఇక్కడ చాలా భాషలున్నాయి. కొన్నింటికి లిపి ఉంది. అప్పటి ఆర్యుల భాష ఇప్పటి సంస్కృతం కాదు. స్థానిక భాషల సంపర్కంతో ఆర్యులు తమ భాషను సంస్కరించుకుని సంస్కృతంగా ప్రచారం చేసుకున్నారు. దానిని దేవభాషగా చెప్పుకున్నారు. స్థానిక జాతులకు అర్థం కాని రీతిగా ఆ భాషను తయారు చేసుకుని అందులోనే తమ జ్ఞానాన్నంతా నిక్షేపించి పెట్టుకున్నారు. ధర్మశాస్త్రాలు, ప్రవర్తన నియమాలు, గ్రహసంచార విజ్ఞానము, జ్యోతిషము అన్నీ వేదజ్ఞానం పేరిట స్థానిక జాతులకు అందకుండా దాచిపెట్టుకున్నారు. ఋగ్వేద భాష క్రీ. పు 1184 ప్రాంతాల నాటిదంటారు. ఆర్య మునులు, పురోహిత వర్గము ఏర్పరచిన వర్ణాశ్రమ ధర్మ వ్యవస్థలో వేద జ్ఞానం కీలక పాత్ర వహించింది. స్థానికులపై ఆధిపత్యం వహించటానికి ఇది ఉపకరించింది. మొదట్లో ఈ భాషకు లిపి లేదు. అంతా మౌఖికమే. తర్వాతనైనా ఇది బ్రాహ్మీ లిపిలోనే ఉండేదేమో. దేవభాషగా ప్రశస్తి పొందటానికి దీనికి దేవనాగరి లిపి ఏర్పాటై ఉండాలి. హంగరీ మైదాన ప్రాంతాల భాష, పర్షియన్ ఆస్టన్ భాషా పదాలు ఇండియా లోని ప్రాకృత ద్రావిడ భాషా పదాలు అన్నీ కలుపుకుని సంస్కృతం రూపుదిద్దుకున్నది. ఇప్పటి సంస్కృత భాషకు ఒక ప్రామాణికతను ఏర్పరచినవాడు పాణిని. ఇతడు క్రీపు 4 నుండి 6 శతాబ్దాల వాడని పండితులు చెబుతుంటారు. పాణిని క్రీ. పు 350 ప్రాంతాల వాడని. పాణినికి బుద్ధుడు వ్యాకరణం బోధించాడని అయోతిదాసు 1845 నుండి 1914 అభిప్రాయం. అయోతిదాస్ తమిళ దేశానికి చెందిన మేధాచి. ఆగ్రంథునికి తమిళ వ్యాకరణము బుద్ధుడే నేర్పాడంటారు ఆయన. ఇంద్రుడే బుద్ధుడని ఐంద్ర వ్యాకరణం అంటూ ఒకటి పూర్వం ఉండేదని వైదిక పండితులు చెబుతుంటారు. పాణిని భాషను భారతీ భాషగా అమరసింహుడు పేర్కొన్నాడు. బ్రాహ్మీతు భారతీ భాష అనటాన్ని బట్టి బ్రాహ్మీ లిపి నుంచే అన్ని భాషల లిపులు రూపొందాయనుకోవాలి. సంస్కృత భాషను దేవభాషగా ప్రచారం చేయటంలోనూ ఆ భాషా పదాలకు రకాల అర్థాలు సృష్టించడంలోనూ ఎవరికి ఏ ప్రయోజనాలున్నాయో అర్థం చేసుకోవటం కష్టమేమీ కాదు.
స్థానిక భాషలలో ప్రచారమవుతున్న విజ్ఞానాన్ని ప్రజలకు అందకుండా చేయటం పాలక ఆధిపత్య వర్గాలకు అవసరమైన కాలంలో సంస్కృత భాషా నిర్మాణం జరిగింది. సంస్కృత భాషా పదాల అన్వయం క్లిష్టంగా ఉంటుందనటానికి దిగువ ఉదాహరణ చెప్పుకోవచ్చు. హిందూ మతంలో ముఖ్యమైన సిద్ధాంతాలుగా ద్వైతం, అద్వైతం, విశిష్టాద్వైతం అనేవి ప్రచారంలో ఉన్నాయా? విశిష్టాద్వైత సిద్ధాంతకర్త రామానుజుడు క్రీ. శ. 1017 1137 యాదవ ప్రకాశాచార్యుల దగ్గర కొన్నాళ్లు చదువుకున్నాడు. గురువు గారు ఛాందోగ్యోపనిషత్తు పాఠం చెబుతూ ఒకచోట ఒక శ్లోకానికి చెప్పిన అర్థం రామానుజునికి నచ్చలేదు. తస్యయాత కప్యాసం పుండరీకం ఇవం అక్షిణీం అనే దానిని వివరిస్తూ యాదవ ప్రకాశుల వారు కపి అనే పదానికి వానరం, కోతి అనే అర్థాన్ని గ్రహించే ఆ పరమాత్ముని కనులు కోతి కనుల వలె ఎరుపుదనంతో ఉన్నాయి అని చెప్పారు. పరమాత్మ కనులను కోతి కనులతో పోల్చటం రామానుజునికి బాధ కలిగించింది. కపి అనే పదానికి ఇంకా ఇతరమైన అర్థాలున్నాయా అని అన్వేషించాడు. కపి అంటే సూర్యుడు అని అర్థం కనబడింది. సూర్యుడు పుండరీకాలను, పద్మాలను వికసింపచేస్తాడు గనక కపి అంటే సూర్యుడు అనే అర్థం ఇక్కడ చెప్పుకోవాలని రామానుజుడు వాదించాడు. కపి అంటే మరో అర్థము ఉన్నదట, తామరతూడు అని. ఆ అర్థం ఇక్కడ ఇంకా బాగా సరిపోతుందన్నాడు. తూడుపై నిలిచి ఉన్న పద్మం మరింత తాజాగా నవోన్మేషంగా కనిపిస్తుంది గనక పరమాత్మ కనులకు ఆ పోలిక సరిగ్గా నప్పుతుందని ఆయన చెప్పాడు. రామానుజుని వేదార్థ సంగ్రహం ఈ రకమైన వివరణలను ఇస్తున్నది. భక్తి భావభరితమైన మానసిక స్థితి సుందరమైన లలితమైన ఉపమానాల వైపు మొగ్గదం సహజం. అందువల్లనే ఆ పదానికి గల అనేక అర్థాలలో ఉచితమైనదిగా తామరతూడు అనేది ఆయనకు తోచింది. సందర్భాన్ని బట్టి ఉపయోగించేందుకు వీలుగా సంస్కృత పదజాలాన్ని రూపొందించారనటానికి ఇదొక ఉదాహరణ. రామాయణ కథలోని చాలా సంఘటనలు దండకల్లో జరిగినట్లు చెబుతున్నారు. అప్పటి దండకలో ఇప్పటి మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలలోని చాలా భాగాలు చేరి ఉండేవి. ఒక కాలంలో ఆ ప్రాంతాలలోని చిన్న చిన్న రాజ్యాలను గోండ్వానా రాజ్యాలుగా పిలిచేవారు. ఆ ప్రాంతాలలోని భాషలు ద్రావిడ భాషా కుటుంబానికి దగ్గరగా ఉన్నాయి. తమిళం, మలయాళం, కన్నడం, తోద, కోత, ఇరుళ్, కురుంబ, తుళు, కొడగు దక్షిణ ద్రావిడ భాషలు. తెలుగు, గోండి, కొండ, కూయి, కూని, పెంగో, మండ అనేవి దక్షిణ మధ్య ద్రావిడ భాషలు. ఇవి దండక ప్రాంతాలలో వ్యవహారంలో ఉండేవి. అందువల్ల తెలుగు అసురుల భాషల వారసత్వం కలిగినదిగా చెప్పుకోవచ్చును. స్థానిక భాషల సంపర్మంతో ఎదిగిన సంస్కృత భాషలోనే రామాయణాన్ని కావ్యంగా రాశారు. ఇందులోని చాలా నామవాచక పదాలు సంస్కృతీకరించిన శబ్దాలే. ద్రావిడ అనేది సంస్కృత పదమే. దక్షిణాదిలోని అన్ని ప్రాంతాలకు వర్తించేదిగా ఈ పదాన్ని వాడేవారు. అయినా ఈ పదం తమిళ భాషకు తమిళులకు సంబంధించినదిగానే ప్రసిద్ధం అయింది. వాస్తవానికి తెలుగే మూల ద్రావిడానికి దగ్గర అంటున్నారు పరిశోధకులు. ద్రావిడ భాషా కుటుంబానికి మాతృక అయిన భాష సుమారు 6000 సంవత్సరాల నాటిదని భాషావేత్తలు చెబుతున్నారు. అది అసురుల భాష అయి ఉండటానికి ఆస్కారం ఉంది. పైప్, బెలూచిస్తాన్ మాండలికం బ్రూహిలో ప్రాచీన తమిళ పదాలున్నాయి. ఆఫ్రికన్ భాషలలోని పదాలకు దక్కన్ భాషలలోని పదాలకు పోలికలు కనిపిస్తున్నాయి. ప్రపంచంలోని అత్యంత ప్రాచీన నాగరికతలలో కనీసం 2/3 ద్రావిడ భాషలు మాట్లాడే వాదితో ముడిపడి ఉన్నాయని అలెగ్జాండర్ కాండ్రేటర్ తే రీడల్స్ ఆఫ్ 3 ఓషన్స్ అభిప్రాయం.
3 ప్రాచీనాంధ్ర రాజ్యాలు క్రీ. పు. 300 నుండి క్రీ. శ. 225 వరకు పాలించాయని అప్పటికి ప్రాకృతమే వారి భాష అని శ్రీ వంగూరి సుబ్బారావు గారి అభిప్రాయం. ఆంధ్ర వాజ్మయ చరిత్రపై 89 అప్పటికి దక్షిణ బ్రాహ్మీలిపి వ్యవహారంలో ఉన్నది. దండకారణ్య భూములలోని ప్రజలు పైశాచి ప్రాకృతం మాట్లాడేవారు. దానికి లిపి ఉంది. రాజభాషగాను అది గౌరవించబడింది. శాతవాహనుల కాలంనాటి బృహత్మత పైశాచి భాషలో రాయబడిన గొప్ప గ్రంథం. తాను పైశాచి భాషలో రాసిన బృహత్మతను రాజు నిరాదరించటంతో గుణాద్యుడు ఆ గ్రంథాన్ని అగ్నికి ఆహుతి చేశాడు. ఈ సంఘటన కుంతల శాతకర్ణి కాలంలో జరిగినట్లుగా కొందరు నిర్ధారించారు. బృహత్మత విద్యాధర రాజుల వృత్తాంతాలను గ్రంథస్థం చేసింది. ఇందులోని కౌశాంబి నగరం, వత్సరాజ్యం క్రీ. పు. 1000 నుండి 900 ప్రాంతాల నేపథ్యం కలవి. అప్పటికి దూర ప్రాంతాలతో వాణిజ్యం సాగుతూ ఉండేది. సమకాలిక సమాజంలో అన్ని వర్గాలకు చెందిన జీవనరీతులను ఈ బృహత్మతలో చెప్పటం గమనిస్తే అప్పటికి ప్రచారంలో ఉన్న పూర్వ వృత్తాంతాలను ఇది గ్రంథస్థం చేసిందని, ప్రాంతీయ భాషలను రాజులు ఆదరించారని తెలుస్తున్నది. సంస్కృతం రాజాస్థానాలలో ప్రవేశించటం మొదలైన తర్వాతనే ప్రాంతీయ, దేశ భాషలకు తిరస్కారం ఎదురయింది. సంస్కృతాన్ని ప్రచారం చేసే క్రమంలో ఇలాంటి గ్రంథాలు, స్థానిక భాషలు నిరాదరణకై లోనై నశించాయి. రాజుల ఆదరణ, ప్రజల ఆదరణ, ప్రచారము, వ్యవహారము లేకపోతే భాషల మనుగడ కష్టం. పూర్వకాలపు భాషల సంగతి అటుంచి 20వ శతాబ్దంలోనే చాలా భాషలకు ముప్పు కలుగుతుందేమోనని శాస్త్రజ్ఞులు చింతిస్తున్నారు. 1961 నాటి భారతదేశ జనాభా గణన లెక్కల ప్రకారం 1652 భాషలున్నాయట. కొన్ని భాషలు మాట్లాడేవారి సంఖ్య చాలా తక్కువగా ఉండటంతో 1100 భాషలనే పరిగణనలోకి తీసుకున్నారు. కనీసం 10,000 మంది మాట్లాడే భాషనే గుర్తించాలనే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం. 1971 జనాభా లెక్కల సేకరణ ప్రకారం 1971లో 108 భాషలనే గుర్తించగలిగారు. కంప్యూటరీకరణ అతి వేగంగా విస్తరిస్తున్న వర్తమాన యుగంలో ఎన్ని భాషలు నిలవగలుగుతాయో. బ్రిటిష్ పాలన కాలంలో భారత ఉపఖండంలో 179 భాషలు లెక్కించారు. 1898 అనంతర కాలంలో 780 భాషలను పరిశోధకులు గుర్తించారు. వీటిలో 400కు పైగా భాషలు ఆదివాసులు, సంచార జాతులు మాట్లాడేవారట. 2009 సంచార జాతులలో ఆదివాసులలో ప్రతి తెగకు ఒక భాష ఉంటుంది. పాటలు, దృశ్య రూపకాల రూపంలోనే కొన్ని భాషలు వంశపారంపర్యంగా వస్తున్నాయి. సామాజిక రాజకీయ కారణాల వల్ల వలసల వల్ల వీనిలో చాలా భాషలు క్షీణించాయి. ఆంధ్రప్రదేశ్లో గుటాబా, గడాబా, మండ, కుపియ, మన్నడోన, గోర్మతి వంటి భాషలు దాదాపు అదృశ్యమైపోయినట్టే. దేవ ఆర్య గణాల ప్రాంతాలుగా పేరొందిన చోట్ల పూర్వం వైవిధ్యంతో కూడిన దేశీ మాండలికాలు ఉండేవి. గోర్పా మత్స్యకారుల భాష, పూజిలే, ధాని, మాజ్జి వంటి చాలా భాషల పేర్లు మాత్రమే నిలిచాయి. రామాయణంలో చాలా పేర్లు స్థానిక భాషల సంబంధంగా ఉన్నాయని పరిశీలకుల అభిప్రాయం. కబంధ, పంప, బుష్యమూక, కిష్కింధ, శృంగిబేర పదాలు స్థానిక భాషల లోనివి. సవర భాషలో లంకాన్ అంటే ఎత్తుగా, ఎత్తుమీద అని అర్థం. రావణుని నగరం ఎత్తుమీద ఉంది గనక దానిని లంక అన్నారు. చుట్టూ నీరు ఉండి మధ్యలో ఎత్తుగా ఉన్న భూములు లంక భూములు. సవర భాషలో యువ అంటే తండ్రి, జట అంటే జట్టు, జటాయువి అంటే తండ్రి జట్టువాడు అని అర్థం.
జటాయువు రాముని తండ్రి అయిన దశరథుని మిత్రుడు. సవర భాషలో దాన్ అంటే నీరు, డాకి అంటేను నీరు అనే అర్థం. దాండాకి అంటే విశేషంగా నీరున్న ప్రాంతం, విశేషంగా నీరున్న అడవిని దాండాక్, దండకుగా పిలిచారని భాషావేత్తల అభిప్రాయం. గదబ, బొండ, కుటియార 4 భాషల పదాలు కొన్ని తెలుగుకు దగ్గరగా ఉన్నాయి. కందుల్ సమానము కందులు, మొక్క సమానము మొక్కజొన్న మొదలగునవి. విదేశీ వాణిజ్యం వల్ల కొన్ని గ్రీకు పదాలు కూడా అప్పటికి స్థానికుల వాడుకలోకి వచ్చాయి. ఇలఫన్ అనే గ్రీకు పదానికి ఏనుగు, దంతపు పని అని అర్థాలు. అదే అర్థంలోని ఈజిప్షియన్ పదం ఇబు, ఇవి సంస్కృతంలో ఇబిగా స్థిరపడ్డాయి. మదేబము అంటే మదగజం, మదపుటేనుగు. ఆర్యుల సంస్కృత భాషలో విదేశీ పదాలు, స్థానిక భాషల పదాలు చాలా కనపడతాయి. పాళీ భాషలో వర్తక బిడారు నాయకుడిని సాత్రహు అనేవారు. అతడు బిడారు రక్షణ బాధ్యత వహిస్తాడు. రక్షణ బాధ్యతను సూచిస్తూ ఆ పదాలను సంస్కృతీకరించుకుని క్షత పదాన్ని ప్రచారం చేశారు. జైన, బౌద్ధమతాల సారస్వతం దేశీ భాషలలో ప్రచారమైంది. మహావీరుని ప్రవచనాలు అర్ధమాగధి భాషలోనూ, బుద్ధుని ప్రవచనాలు పాళీ భాషలోనూ ఎక్కువగా ప్రచారమయ్యాయి. కథా వాజ్మయానికి మూలం అనదగిన బృహత్మథ పై పెశాచీ భాషలో ఉంది. దానికి లిపి ఉంది. శాలంకాయనులు, విష్ణుకుండినుల కాలానికి ఆ లిపి కొంత మారింది. క్రీశ 7వ శతాబ్దానికి వేంగి చాళుక్యలిపి ఏర్పడింది. ఇదే తెలుగు కన్నడలిపి అని నన్నయ. భారతం నాటికి ఇదే లిపి ఉండి ఉంటుందని కొందరి అభిప్రాయం. ఆంధ్రదేశంలో పశ్చిమ గోదావరి జిల్లాలోని గుంటుపల్లిలోని ఒక స్తంభం మీద ఉన్న సంస్కృత శాసనం క్రీ. శ 4వ శతాబ్ది నాటి శాలంకాయనరాజు రెండో నందివర్మ వేయించిన శాసనం. అప్పటి వరకు శాసనాప్రాకృత భాషలో ఉండేవి. ఆ తర్వాతనే దక్షిణ భారతదేశంలో సంస్కృత శాసనాలు కనిపిస్తున్నాయి. తరువాత భాగం పురాణాలలో కనబడే జాతులు. 2. మై బీసీఎస్ ఛానల్. మా ఛానల్ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి. https://youtube.com/mybcs333